బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రిటైర్డ్ అయిన ఇంకా విధుల్లోనే కొనసాగుతున్న వారి వివరాల నివేదికను సీఎస్ కు చేరింది. అయితే అన్ని శాఖలతో కలిపి మొత్తం 1049 మంది రిటైర్డ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తేల్చారు. అయితే తెలంగాణలో పదవి విరమణ చేసిన అధికారులు రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఆయా శాఖల్లోనే ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను ఇవ్వాలని సీఐ శాంతికుమారి ఆదేశించగా ఆయా శాఖల కార్యదర్శులు నివేదికను సమర్పించారు. ఈ మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలిపి మొత్తం 1049 మంది రిటైర్డ్ అధికారులు ఇంకా విధులు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఇలా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి జేఏడీ సీఎస్ కు నివేదికను ఇచ్చింది. ఈ నివేదికను సీఐ శాంతికుమారి సీఎం రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నారు. రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇక కన్ఫర్ట్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క పురపాలక శాఖలోనే అత్యధికంగా 179 మంది అధికారులు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, పౌర సరఫరాల శాఖలో 75 మంది, రోడ్లు భవనాల శాఖలో 81 మంది, సాగునీటి పారుదల శాఖలో 70 మంది అధికారులు ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా ఏడాదికి ఏకంగా 1800 కోట్ల రూపాయలు చొప్పున గడిచిన 10 ఏళ్లలో సుమారు 13,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాజీ మంత్రి కేటీఆర్ శాఖలోని అధికంగా ఉన్నారు. మున్సిపల్ పరిశ్రమల శాఖలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు 150 నుంచి 200 మంది వరకు ఉన్నారు. తమకు సంబంధించిన వారిని పక్కన పెట్టుకున్నారు కేటీఆర్. గత ప్రభుత్వ తప్పులు బయటకు తెలియకుండా ఉండేందుకే రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులు కొనసాగింపుతో ఖాళీలు లేవని గత ప్రభుత్వం బుకాయించింది. దీంతో సర్వీస్ ఉద్యోగులు ప్రమోషన్స్ లేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రిటైర్డ్ అధికారులను రీఅపాయింట్మెంట్ చేయడం వల్ల తమకు ప్రమోషన్స్ దక్కడం లేదంటూ కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసహనం అయితే ఉంది. రిటైర్డ్ అధికారులను తొలగించాలంటూ చాలా కాలంగా వారిలో వారే చర్చించుకున్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే సాహసం మాత్రం చేయలేదు. ఏ విషయంపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ గలాంటి వినిపించింది. ప్రస్తుతం అధికారంలోకి రావడంతో రిటైర్డ్ లెక్కలు వెలకి తీసే పనిలో పడింది రేవంత్ సర్కార్. అయితే వారిని అలాగే కొనసాగిస్తుందా లేక తప్పిస్తుందా అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ వారిని తప్పిస్తే తమకు ప్రమోషన్స్ లభిస్తాయని ఉద్యోగులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రిటైర్డ్ అయిన ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారి వివరాలను నివేదిక సీఎస్ వరకు చేరింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మనం చూస్తే రిటైర్ అయ్యి కూడా ఇంకా విధుల్లో ఉన్న వాళ్ళ లిస్ట్ ఏదైతే ఉందో అదైతే సీఎస్ కు ఈ పాటికి అందినట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇక ప్రభుత్వం వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సత్తాస్, గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిర్వాహకం ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చాలామందికి దాదాపు 1049 మంది కూడా వాళ్ళు మళ్ళీ సర్వీస్లో కొనసాగిస్తున్నటువంటి దుర్భర పరిస్థితిలో గత ప్రభుత్వాలు చేశాయి. దీని ద్వారా పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది వివిధ శాఖలకు సంబంధించింది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా. ప్రధానంగా 1049 మంది వివిధ శాఖలకు సంబంధించిన గత ప్రభుత్వంలో కేటీఆర్ శాఖ ఉన్నటువంటి దాంట్లో అటు పరిశ్రమ శాఖ, ఎంఏయుడిలో మాత్రం భారీ స్థాయిలో దాదాపు 200 పైచిలుకు సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల చేత పూర్తి స్థాయిలో కూడా వారికి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు లక్షల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలకి కీలకమైన భూమిక పోషించినటువంటి ఎంఏయుడి కానీ, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పరిశ్రమ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది. అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్తో పాటుగా రీఅపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 200 వరకు కూడా చేరినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఆ పరిశ్రమ శాఖ సంబంధించిన దాంట్లో ఎక్కువ మంది, అంటే కేటీఆర్ ఏదైతే ప్రాతినిధ్యం వహించాడో ఆ సంబంధించిన శాఖలోనే అత్యధికంగా ఈ రీఅపాయింట్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. తద్వారా
తమకు అన్యులకు పనులు చేకూర్చే విధంగా తమకు అదేవిధంగా తమకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు పరిశ్రమలకు సంబంధించిన భూ కేటాయింపులు కానీ ఇతరత్ర సంబంధించిన దాంట్లో ఉన్నట్లయితే దీంతో పాటుగా మున్సిపల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం సంబంధించిన నిధులు కానీ లేకపోతే డెవలప్మెంట్ యాంగిల్లో కూడా అన్యులకు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా వారికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా మాత్రం కేటీఆర్ ఎక్కువ సంఖ్యలో పరిశ్రమల శాఖ అదేవిధంగా ఇండస్ట్రీ శాఖలో ఎక్కువ మోతాదులో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ను పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా హైయర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా భారీ స్థాయిలో రిటైర్డ్ అయినటువంటి అధికారుల చేత పనులు చేపించుకున్న పరిస్థితి ఉంది. దాదాపు దీని ద్వారా గడిచిన 10 ఏళ్లలో దాదాపు 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జీతభత్యాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దీని ద్వారా పూర్తి స్థాయిలో సర్వీసులో ఉన్న ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా వాళ్ళ ప్రమోషన్స్ కూడా చాలా ప్రాబ్లం అయింది. సో ఇప్పటికైనా వీరందరూ కూడా తీసేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అయితే ఆశాభావం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా వీరు ఉన్నట్లయితే డెఫినెట్గా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక విషయాలు కూడా వారికి చేరవేసే ప్రమాదం ఉందని కూడా ఉద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి అధికారులు దాదాపు నలుగురు ఐఏఎస్ అధికారులు కూడా ఉండడం అన్నది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఉమర్ జలీల్ ఉన్నారు, మైనార్టీ సంబంధించిన దాంట్లో, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో ఆధార్ సిన్హా ఉన్నాడు, అరవింద్ సింగ్ ఉన్నారు. ఈ విధంగా చూస్తుంటే రాణి కుమిదిని లేబర్ సంబంధించిన దాంట్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు. రిటైర్డ్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు రీఅపాయింట్మెంట్ తీసుకొని కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించిన అధికారులు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 1000 మంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా గత ప్రభుత్వాలు ఇట్లా ఉద్యోగ అవకాశాలు లేవు సెక్రటరియట్లో కానీ ఇక్కడ కానీ లేవని చెప్తుంది. కానీ వాస్తవానికి విరుద్ధంగా ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవడం, తద్వారా తమ పనులు చక్కదిద్దుకునేందుకు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా ఇట్లా ప్రభుత్వం సంబంధించినటువంటి ధనాన్ని కొల్లగొట్టింది. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా శాపంగా మారింది. కొత్త రిక్రూట్మెంట్ లేక నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పాలవుతున్న నేపథ్యంలో ఒక రిక్రూట్మెంట్ చేయలేదు. సో ప్రభుత్వం ఇప్పుడు ముందున్న కర్తవ్యాలు చూసినట్టయితే వీరి ద్వారా ప్రభుత్వ సమాచారం బయటికి వెళ్ళే అవకాశం ఉంది కనుక వీళ్ళందరినీ తీసేయాలన్నది ఒకటి. అదేవిధంగా ఖాళీ అనే ప్రమోషన్ ద్వారా 70% సంబంధించిన ప్రమోషన్ ద్వారా అంటే 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకోవాలి. మరో 30% ప్రమోషన్ ద్వారా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగుల చేత ప్రభుత్వం నడపడం సరికాదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ధృవీకరించడం జరిగింది. అనేక సార్లుగా ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావడంతో రిటైర్డ్ అయిన ఉద్యోగులందరినీ కూడా ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఇంటికి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యోగుల వివరాలు రిటైర్డ్ అయ్యి రీఅపాయింట్మెంట్లో కొనసాగుతున్న వారి వివరాలు అన్నీ కూడా సేకరించడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. కొన్ని ఇంకా జిహెచ్ఎంసీ అదేవిధంగా కొంత ఎంఏయుడి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది క్లారిటీగా వాళ్ళ ఉద్యోగుల సంఖ్య ఇవ్వలేదన్నట్టు ఆరోపణ కూడా వినిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రిటైర్డ్ అయిపోయి మళ్ళీ రీఅపాయింట్మెంట్ కొనసాగుతున్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ ఇతర గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి అధికారులందరిపైన కూడా వేటు వేసే అవకాశం ఉంది. ఆ ఖాళీలు భర్తయిన తర్వాత 30% ప్రమోషన్స్ అదేవిధంగా 70% కొత్త రిక్రూట్మెంట్ చేసుకునే లక్ష్యంగా ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేస్తుంది. సర్తాజ్.